హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజులైంది వీడియోస్ అయితే పోస్ట్ చేయక, లాంగ్ వీడియోస్. ఈ వీడియో అయితే మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనందరికీ యూస్ఫుల్, మన ఆడవాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ వచ్చేసి నేను పొట్టు తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. ఈ పొట్టుతో కూడా మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనం పడేస్తూ ఉంటాం కదా డైలీ ఇంట్లో అయితే, అలా పడేయకుండా ఆ పొట్టుతోనే మన జుట్టునైతే మనం రాలకుండా మన జుట్టుకు ఎలా ఉపయోగించుకోవాలన్నది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. మన జుట్టుకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆనియన్ పొట్టు కూడా, ఆనియన్ ముక్కలతో, ఉల్లిగడ్డ ఎలా మన జుట్టుకు ఉపయోగపడుతుందో వాటి పొట్టుతో కూడా మన జుట్టుకి చాలా లాభాలు ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఏం చేస్తాను ఏంటన్నది. వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఉల్లిగడ్డ పొట్టు వచ్చేసి నేను ఒక 3 తీసుకున్నాను అనమాట. 3 ఆనియన్స్ తీసుకొని ఇలా పొట్టు తీసుకొని, మీ హెయిర్ని బట్టి మీరు తీసుకోండి. అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా మనమైతే మరిగించుకోవాలన్నమాట. కలర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఒక 5 మినిట్స్ లేదా ఒక 5 to 10 మినిట్స్ మనకు అయిపోతుంది అనమాట. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకి ఇలా మన కలర్ చేంజ్ అయ్యాక మనమైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లార్చుకొని ఇలా అయితే మనం జాలీలోకి తీసేసుకోవాలన్నమాట. ఒక ఏదైనా జాలి లేదా జస్ట్ ఇలా తీసుకుంటే సపరేట్ చేసేసుకోవాలి వాటరు. ఈ వాటర్ వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయన్నమాట. మన జుట్టుకైతే, చాలామంది జుట్టు లేక బాధపడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోటి మనమైతే ఇలా మన జుట్టు రాలకుండా మన జుట్టుకు కొంచెం కేర్ తీసుకోవచ్చు. మనం బయట 100,000 పెట్టి షాంపూలు అని అవ్వంటూ ఇవ్వంటూ చాలా డబ్బు వేస్ట్ చేస్తూ ఉంటాము. ఆ ఆయిల్ కావాలి, ఈ ఆయిల్ కావాలి, ఆ ప్యాక్ కావాలని ఏది పెడితే బాగుంటుందని చాలా వేలు డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం అనమాట. అలా కాకుండా ఇంట్లోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈజీగా అయితే మనమైతే హెయిర్ ప్యాక్లు కానీ, హెయిర్కు, మన జుట్టుకు ఇంట్లో ఉన్న వాటితోటి మన జుట్టు రాలకుండా మనమైతే మన జుట్టు చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా అలాగే నేను మెంతులు అయితే నైట్ నానబెట్టాను అనమాట. ఆ మెంతుల వాటర్ కూడా ఇందులో కలుపుకున్నాను. అలాగే రైస్ కూడా నానబెట్టుకున్నాను అనమాట. నైట్ వచ్చేసి చాలా ఉంది కదా, కింద ఉన్న రైస్ మాత్రం ఇందులో అయితే వేసుకున్నాను అనమాట. కొద్దిగా తిక్కుగా ఉంటుంది కదా, మనం ఫస్ట్ రైస్ కడిగినప్పుడు ఆ వాటర్ని మనం పెట్టుకుంటే నైట్ అంతా పులిసిపోతుంది కాబట్టి ఆ వాటర్ అయితే మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి అలాగే నేను బాదం పలుకులు కూడా నానబెట్టాను, ఆ వాటర్ కూడా పోసాను. అలాగే కొంచెం ఆయిల్ పోసుకున్నాను అనమాట. మీరు ఏ ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ పోసుకోవచ్చు. ఈ తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మన హెయిర్కి అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట. మిగిలిన రైస్ ఉంది కదా, అది నేను షాంపూలో వేసుకొని తలస్నానం చేసేటప్పుడు పెట్టుకుంటాను. ఇక్కడ నేనైతే ముందుగానే హెయిర్కి అయితే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ పెట్టుకుంటే మనకు ఏదన్నా పెట్టుకునేటప్పుడు చాలా మంచిగా ఉంటుందన్నమాట. మనం డ్రై హెయిర్తో పెట్టుకుంటే అంతగా పట్టదు. ఇలా ఆయిల్ పెట్టుకుంటే మనం ఏ ప్యాక్ పెట్టుకున్నా కూడా మన హెయిర్కి అయితే బాగా డిప్ అవుతుందన్నమాట. ఇలా మీకు ఏదైనా కాటన్ లేదా స్ప్రే బాటిల్ ఉన్న దాంతో అయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇలా లేయర్ తీసుకొని మనమైతే స్ప్రే చేసుకోవాలన్నమాట. నేను ఇలా వచ్చేసి కాటన్తో అయితే చేసుకున్నాను, ఎందుకంటే మన చేతితో అయితే వాటర్ కదా సరిగా పట్టదు కాబట్టి ఇలా కొంచెం కాటన్ తీసుకొని ఇలా లేయర్గా అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో మనం వచ్చేసి ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఆనియన్ పొట్టు తీసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి మనము ఇంకా ఆనియన్ వాటర్ తీసుకున్నాము, రైస్ వాటర్ తీసుకున్నాము, అలాగే బాదం పలుకులు నైట్ అంతా నానబెట్టిన ఆ వాటర్ కూడా తీసుకున్నాము, అలాగే మెంతులు ఆ వాటర్, అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్. నేను ఆల్రెడీ పెట్టుకున్నా కాబట్టి కొంచెం వేసుకున్నాను. మీరు పెట్టుకోకపోతే ఇంకొంచెం వేసుకోండి, లేదంటే మీ దగ్గర ఆముదం ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఉన్నా కూడా వేసుకోండి. చాలా బాగా మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనకి ఇవన్నీ మన జుట్టుకు చాలా బాగా యూజ్ అవుతాయి. మన ఇంట్లో ఉన్న ఇవి లేకపోయినా మిగతా ఇంకా ఏ ఉన్నా మన జుట్టుకు సంబంధించినవి, మందార ఆకులే కానీ, కరివేపాకు ఆకులే కానీ, మీకు 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 ఇంట్లో ఏవి ఉంటే వాటిని వేసుకొని మీ జుట్టుకు అప్పుడప్పుడు అయితే ట్రై చేయండి. ఈ రిజల్ట్ అయితే ఇదైతే చాలా బాగా ఉంటుంది. మీరు హెడ్ బాత్ చేశాక చూడండి, మీకే తెలుస్తూ ఉంటుందన్నమాట. నేను హెయిర్ మొత్తం పెట్టాను. ఒక బౌల్ నిండా తీసుకున్నాను కదా వాటర్, ఆ వాటర్ మొత్తం పెట్టేసుకున్నాను అన్నమాట. చూడండి, మొత్తం వాటర్ అయితే నా జుట్టును ఏకంగా అందులోనే డిప్ చేసే విధంగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో చాలా మనకు అన్ని రకాల యూస్ఫుల్ వేసుకున్నాం కదా, బాదం వాటర్, ఇవన్నీ మన జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం ఇవన్నీ ఆయిల్ల మీద ఉంటాయి కదా, ఫొటోస్ షాంపూల మీద ఆయిల్స్ మీద ఉంటాయి. మనం ఇవి తీసుకుంటాము, వేలు పెట్టి డబ్బులు కొంటూ ఉంటాము. ఓహో ఇది బాదం ఆయిల్ అని అదని. మన ఇంట్లో ఉన్నవి మాత్రం మనమైతే యూజ్ చేయము. మన జుట్టుకు ఎలా యూజ్ చేస్తామో మనం
తినే ఫుడ్ కూడా మన హెయిర్ కేర్కి సంబంధించినవి కరివేపాకులే కానీ ఇవన్నీ వచ్చినప్పుడు తీసి పడేస్తూ ఉంటాం అనమాట. అవి పడేయకుండా కరివేపాకు లీవ్స్ కానీ మన వంటలో కర్రీలో వచ్చినప్పుడు అవి మన రైస్లో పెట్టుకొని తినేయండి. మీ జుట్టుకే కానీ మీకు కానీ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి నేను ఎలా డిప్ చేశానో, హెయిర్ మొత్తం డిప్ చేసుకున్నాను అనమాట. పచ్చిగా అయిపోయింది మొత్తం. ఇలా చేసుకొని కొంచెం మసాజ్లా కూడా చేసుకొని పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేస్తే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరైతే ట్రై చేయండి, మీకైతే మంచి రిజల్ట్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే మిగిలిందనమాట కొంచెం వాటర్ వచ్చేసి. ఇది వచ్చేసి మా పాప అయితే నేను పెట్టమని అంటుందన్నమాట. సరే అని అది అయితే మార్నింగే హెడ్ బాత్ చేసింది, అయినా కూడా నేను పెట్టు మమ్మీ అంటుంది. చూడండి హెయిర్ వచ్చేసి చాలా సిల్కీగా ఉంటుంది. సర్లే తనకు పెడదామని అయితే తనకు పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి నేనైతే చాలాసేపు ఉన్నాను, దాదాపు 2 అవర్స్ అయిందనమాట. ఎందుకంటే ఇంట్లో షాంపూస్ అయిపోయాయి. ఇక ఇట్లా ఈ అవతారం వల్ల అయితే బయటికి వెళ్ళలేము కదా అని మా వారు వచ్చాక షాంపూలు తెచ్చాక నేనైతే హెడ్ బాత్ చేశాను. చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ రైస్ వాటర్ మిగిలాయి కదా, అందులో షాంపూ వేసుకొని నేనైతే హెడ్ బాత్ చేశాను అనమాట. మనం వేస్ట్ చేయొద్దు. మిగిలితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీరు 1 వీక్ వరకైనా 2 వీక్స్ అయినా వాడుకోవచ్చు అనమాట. మనం ఫ్రిడ్జ్లో మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక 10-15 మినిట్స్ బయట పెట్టేసుకొని అప్పుడు మన హెడ్ మీద పోసేసుకోవాలి. ఎందుకంటే చల్లగా పోసుకోవద్దు మన ఎత్తికి కూడా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటుంది కాబట్టి మనం తలస్నానం చేసే ముందు ఒక 15 మినిట్స్ బయట పెట్టేసుకొని తలస్నానం చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే తలస్నానం చేశాను, చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా మీకు నచ్చితే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. మా పాప కూడా పెట్టుకుందనమాట. చూడండి సాఫ్ట్ హెయిర్ అనమాట, సిల్కీగా ఉంటుంది. మా చిట్టి తల్లి హెయిర్ వచ్చేసి నేను వీడియో చేస్తూ ఉంటే మధ్యలో వస్తూ ఉంటుంది అనమాట. చెప్పినా కూడా వినట్లేదు. సర్లే అని లాస్ట్కి అయితే జస్ట్ ఇలా చూపించానమాట. మా పాపను వచ్చేసి హెయిర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. చాలా స్మూత్గా, అంటే మనకు హెడ్ బాత్ చేసినప్పుడు ఆ ఫీలింగే వేరుంటుంది. ఇలాంటి ప్యాక్స్ పెట్టినప్పుడు చాలా బాగా అనిపించింది. మనము జుట్టు దువ్వేటప్పుడు కూడా చాలామంది చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే పైనుంచి ఒకటేసారి దువ్వేస్తూ ఉంటారు. అలా కాకుండా కింది నుంచి ఇలా కొంచెం తడిగా ఉన్నప్పుడైతే చిక్కులు అయితే పోతాయి. మరి పచ్చిగా ఉన్నప్పుడు దువ్వకుండా కొంచెం డ్రై అయిపోతుంది కదా, అప్పుడు దువ్వేసుకుంటే చిక్కులు ఈజీగా పోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నాదైతే ఇంకా డ్రై అవ్వలేదు హెయిర్, జస్ట్ చూపిస్తున్నాను. హెయిర్ మొత్తం డ్రై అయితే చాలా బాగుంటుంది. నేను జస్ట్ ఇలా మీకైతే చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫీలింగ్ అయితే డ్రై అయ్యాక మనం ఇలా దువ్వేసుకుంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.